హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి ఎవరు చూడకుండా గగన్ ఇంట్లోకి గోడ దూకుతుంది. గగన్ ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అమ్మయ్య, నేనైతే యువతలకి వచ్చాను. మాయా, త్వరగా మీరు కూడా వచ్చేయండి అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని పిలుస్తూ ఉంటుంది. వస్తున్నానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా మెల్లగా గగన్ ఇంట్లోకి గోడ దూకుతాడు. మావయ్య, మీకేం కాలేదు కదా అని భూమి అడుగుతూ ఉంటే, ఏం కాలేదులేమ్మా, పద త్వరగా లోపలికి వెళ్దాం అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య, మీరు అత్తయ్య కోసం, నేను బావ కోసం ఏదో ఒకలా గోడ దూకాము. ప్రేమించిన వాళ్ళ కోసం ఇంతలా చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు మోయ అని భూమి అంటూ ఉంటే, అమ్మ భూమి, ముందు వెళ్దాం పదమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటే, ఆగండి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి కృష్ణప్రసాద్ వెంటనే పక్కకు చూసేసరికి ఎదురుగా గగన్ కనిపిస్తూ ఉంటాడు. గగన్ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. దొంగల్లాగా మా ఇంట్లోకి చొరబడ్డారేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, అది అది అని భూమి అంటూ ఉంటే, అది లేదు ఇది లేదు, అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. మా ఇంట్లో మీకేం అవసరం? గోడ దూకి మరి ఇద్దరు కలిసి వచ్చారు అని గగన్ కృష్ణప్రసాద్ని భూమిని నిలదీస్తూ ఉంటాడు. బావా, ఏం లేదు బావా, అత్తయ్య చేతికి గాయాలయ్యాయి కదా, మావయ్య అత్తయ్యను చూస్తా అంటే తీసుకొని వచ్చాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ భూమి దగ్గరికి కోపంగా వచ్చి భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. రే గగన్, నా మేనకోడలు భూమిపై చెయ్యెత్తుతావా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నా ఇంట్లోకి దొంగతనంగా వచ్చినందుకు అవసరమైతే నిన్ను కూడా కొడతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. కొట్టరా, కొట్టు. పెళ్ళాన్ని కొట్టిన భర్తగా, తండ్రిని కొట్టిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోదువు గాని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య, మీరాగండి, నేను బావతో మాట్లాడతాను అని భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ బావా, ఒక్కసారి శారదత్తయ్యను చూడనివ్వు, వెంటనే వెళ్ళిపోతాము. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉందో చూడాలనుంది. అత్తయ్యను ఓదార్చి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను అని భూమి అంటూ ఉంటే, ఇప్పటికే మా అమ్మ నీ మాయలో ఉంది. మేము ఎంత చెప్తున్నా కూడా మా మాట వినిపించుకోకుండా కోడలువైనా నీ మాట వింటుంది. మాకన్నా కూడా నువ్వే ఎక్కువ అంటుంది. నువ్వు మళ్ళీ మా అమ్మను నీ గ్రిప్లో పెట్టుకోవడం కోసమే వచ్చావు కదా. ఆల్రెడీ నువ్వే కదా మా అమ్మను సేవ్ చేసి నాకు అప్పచెప్పింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు రావటం వెనక ఉన్న అంతర్యం అదేనని నాకు అర్థమవుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ఊరుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి బావా అర్థం చేసుకో బావా అని భూమి అంటూ ఉంటే, మర్యాదగా వెళ్తారా, భార్యను కొట్టిన భర్తగా చరిత్రను నిలిచిపోమంటారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అంటే నేను నీ భార్యనని నువ్వు ఒప్పుకున్నావా బావా అని భూమి అంటూ ఉంటే, చిచ్చి, నువ్వు నా భార్యవేంటి, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇప్పుడే కదా బావా భార్యను కొట్టిన భర్తగా చరిత్రలో నిలిచిపోతా అన్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ భూమి, నన్ను డిస్టర్బ్ చేయకు, అసలే నా మనసేం బాలేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మోయ, మీ కొడుకు పెద్ద పిచ్చోడు, మెంటలోడు, చెప్పేది అర్థం చేసుకోడు, పదండి మోయ వెళ్దాం అని చెప్పి భూమి అంటూ ఉంటే, అమ్మ భూమి, అది కాదమ్మా శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మోయ మీరు రండి, నేను అన్ని విషయాల తర్వాత చెప్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా, పద వెళ్దాం అని కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కలిసి గగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు. మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు, నేనుండగా అది జరగనివ్వను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. అమ్మ భూమి, మీ అత్తయ్యను చూడకుండా తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఎవరు వెళ్ళిపోతున్నారు మోయ, మనం ఇక్కడే ఉంటాము. బావ నిద్రపోయిన తర్వాత మనం శారదత్తయ్య రూమ్లోకి వెళ్తున్నాం అని భూమి అంటూ ఉంటే, మళ్ళీ వాడు చూస్తాడేమోనమ్మా, లేనిపోని గొడవలు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీకు శారదత్తయ్యను కలవాలనుందా లేదా అని భూమి అంటూ ఉంటే, కలవాలని ఉండబట్టే కదా ఇంత దూరం దొంగచాటుగా వచ్చింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అయితే ఈరోజు మనం అత్తయ్యను కలిసిన తర్వాతే వెళ్తున్నాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటే, తార చెప్పిన మాటలు గగన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా అని తార అడిగిన మాటలు గగన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. నేను తారను మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు, కానీ నా చెల్లెలు పూరి పెళ్లి కోసం తారను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఏదో ఒకలా అమ్మను ఒప్పించాలి, భూమితో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించాలి. ఆ తర్వాత నేను తారను పెళ్లి చేసుకోవాలి, ధ్రువ నా చెల్లెలు పూరిని పెళ్లి చేసుకోవాలి. అదే నేను అనుకుంటున్న లక్ష్యం అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గోడ దూకి గగన్ ఇంట్లోకి వస్తారు. భూమి, గగన్ పడుకొని ఉంటాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, మనం ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది మోయ, ఇంకా కూడా పడుకోకుండా ఉండుంటాడా? గురక పెట్టి నిద్రపోతున్నాడేమో మీ కొడుకు, పదండి వెళ్దాం అని చెప్పి భూమి మెల్లగా గగన్ రూమ్లోకి వెళ్తుంది. గగన్ గురక పెట్టి నిద్రపోతూ ఉండటం భూమి గమనించి, మోయ బావ నిద్రపోతున్నాడు, మీరు శారదత్తయ్య దగ్గరకు వెళ్ళండి అని చెప్పి కృష్ణప్రసాద్కి సైగ చేస్తుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ శారద రూమ్లోకి వెళ్తాడు. శారద నిద్రపోతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ శారద చేతులు పట్టుకొని, శారద నీకు ఇంత అవమానం జరుగుతుంది కూడా నా వల్లే. ఆ అపూర్వ చాలా దుర్మార్గురాలు. ఆ అపూర్వ మాయలో పడి నువ్వు ఆ ఇంటికి వచ్చావు. నువ్వు ఆ ఇంటికి రావటం వల్లే నీకు ఇంత అవమానం జరిగింది. నీ భర్తను నేను ఉండగా కూడా నేను నిన్ను కాపాడలేకపోయాను. చాతగాని వాణ్ణి, అసమర్థుణ్ణి, నన్ను క్షమించు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ కంటతడి పెట్టుకుంటాడు. ఇక మరోవైపు భూమి గగన్ దగ్గరకు వెళ్తుంది. బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక గగన్ కళ్ళు తెరిచి, ఏయ్ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో, ఎందుకు నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వట్లేదు, కల్లోకి వచ్చి మరీ టార్చర్ చేస్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు. ఓ బావ ఇదంతా కల అనుకుంటున్నట్టున్నాడు, చెప్తాను నీ సంగతి, రేపు ఉదయం నేను వచ్చినట్టు నీకు అర్థమవుతుంది అని భూమి గగన్ నుదిటిపై ముద్దు పెడుతుంది. డిస్టర్బ్ చెయ్యొద్దన్నానా పో అని చెప్పి గగన్ అంటూ ఉంటే, బాయ్ బావా వెళ్ళిపోతున్నాను అని చెప్పి భూమి మెల్లగా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మరోవైపు కృష్ణప్రసాద్ గాజులు తీసుకొని వచ్చి శారద చేతికి నిద్రపోతూ ఉంటే గాజులు వేస్తూ ఉంటాడు. నన్ను క్షమించు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక శారద నిద్రలోకి జారుకుంటుంది. ఇక కృష్ణప్రసాద్ గాజులు వేస్తూ ఉంటే శారదకు మేలుకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కృష్ణప్రసాద్ ఉంటాడు. కృష్ణప్రసాద్ని చూసిన శారద, ఏమండి ఈ సమయంలో మీరు ఇక్కడికి వచ్చారేంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శారద, నీ చేతులకి గాయాలయ్యాయి కదా, నీకు అవమానం జరిగింది కదా, నువ్వు ఎలా ఉన్నావోనని వచ్చాను శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. గగన్ చూస్తే ఇంకేమైనా ఉందా అండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి శారద అంటూ ఉంటే, అప్పుడే భూమి వచ్చి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, బావ మొద్దు నిద్రలో గురక పెట్టి మరీ నిద్రపోతున్నాడు అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, వాడు ఎప్పుడైనా లేవచ్చు, వద్దమ్మా వెళ్ళండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారద, ఒక్కసారి నీ చేతులు ఇవ్వు, నీ చేతుల్ని చూసి తనివి తీరా వెళ్ళిపోతాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఎందుకండి నా చేతులు అని శారద అంటూ ఉంటుంది. మామయ్య అడుగుతున్నాడు కదా, ఇవ్వచ్చు కదా అని భూమి అంటూ ఉంటే, ఇక శారద తన 2 చేతులను కృష్ణప్రసాద్కి ఇస్తుంది. శారద చేతికి అయిన గాయాలను కృష్ణప్రసాద్ చూసి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఏమండి ఏం చేస్తున్నారు మీరు, కోడలుందండి ఎదురుగా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అబ్బో మీకే కాదులే సరసాలు, నేను మా బావ కూడా చేసుకుంటాంలే, చేసుకోండి, కాసేపు నేను బయట వెయిట్ చేస్తాను అని భూమి అంటూ ఉంటుంది. ఆగమ్మ భూమి, మీ అత్తయ్య చేతుల్ని ముద్దు పెట్టుకోవడం తప్ప ఇక నేను ఏమీ చేయలేని అసమర్థున్నమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మావయ్య మీ గురించి మీరు ఎందుకు అంత తక్కువ చేసుకొని మాట్లాడుకుంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అత్తయ్య సారీ అత్తయ్య, ఆ అపూర్వ అలా చేసినందుకు అని భూమి అంటూ ఉంటే, నువ్వేం చేస్తావమ్మా భూమి, ఆ అపూర్వ అరాచకాలు ఎప్పుడు బయటపడతాయో ఏంటో అని శారద అంటూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే ఆ దేవుడు శిక్షిస్తాడత్తయ్య, ఆ అపూర్వకు శిక్ష పడే సమయం దగ్గరలోనే ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవును శారద, భూమి చెప్పింది నిజమే అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య ఇక బయలుదేరదామా, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంట్లో ఎవరికైనా అనుమానం రావచ్చు అని భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. మీరా బాధపడుతూ హాల్లో కూర్చొని ఉంటుంది. శరత్ చంద్ర మీరా దగ్గరకు వచ్చి, అమ్మ మీరా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈరోజు చెర్రీకి ఫైనల్ హియరింగ్ ఉందన్నయ్య కోర్టులో, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. చెర్రీ నా చేతుల మీద పెరిగాడు, ఇలాంటి పని చేస్తాడని అసలు అనుకోలేదు, వాడు నిర్దోషని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు, వాడు తప్పు చేశాడమ్మా, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, నేను ఇంతకు మించి ఏం చెప్పలేవను మీరా అని చెప్పి శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అందరూ కలిసి కోర్టుకు వెళ్తారు. చెర్రీని పోలీసులు కోర్టు దగ్గరకు తీసుకొస్తారు. భూమి
చెర్రీ దగ్గరకు వెళ్ళగానే అన్నయ్య ఎక్కడ భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంకా రాలేదు చెర్రీ, నేను కూడా మీ అన్నయ్య కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి, అన్నయ్య ఏదైనా సాక్ష్యాన్ని సంపాదించాడా లేదా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, మీ అన్నయ్య నాపై కోపంగా ఉంటున్నాడు కదా, అసలు ఏమీ నాకు చెప్పట్లేదు చెర్రీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక పదండి కోర్టులోకి వెళ్దాం, జడ్జి గారు కూడా వచ్చారు అని చెప్పి కానిస్టేబుల్స్ చెర్రీని తీసుకొని కోర్టులోకి వెళ్తూ ఉంటారు. ఇక జడ్జి గారు వస్తారు. అందరూ కూడా లేచి నుంచొని జడ్జి గారికి నమస్కారం చేస్తూ ఉంటారు. కేస్ నెంబర్ 144 చెర్రీ అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో చెర్రీ వెళ్ళి బోన్లో నుంచుంటాడు. లాస్ట్ హియరింగ్లో వాచ్మెన్ వచ్చి చెర్రీ ఆ అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని చెప్పాడు. కోర్టు అతని సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. చెర్రీ ఏ తప్పు చేయలేదు అనటానికి చెర్రీ తరపు లాయర్ ఏదైనా సాక్ష్యాన్ని తీసుకొచ్చారా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇక చెర్రీ తరపు లాయర్ లేచి నుంచొని గగన్ కోసం చూస్తూ ఉంటాడు. జడ్జి గారు, నా క్లయింట్ చెర్రీ నిర్దోషని నిరూపించడానికి ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు, సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నాను, నాకు కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు. జడ్జి గారు, ఇలాంటి వాళ్లకు సమయం ఇస్తున్న కొద్దీ సమయం అడుగుతూనే ఉంటారు. ఇతను తప్పు చేశాడు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, తప్పు చేయలేదు అనటానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. అలాంటప్పుడు ఇంకా ఇతనికి ఎలా సమయం ఇస్తారు జడ్జి గారు? మీరు చెర్రీ అనే ఈ ముద్దాయికి తగిన శిక్ష వేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే జడ్జి గారు సాక్ష్యాలను పరిశీలిస్తూ ఉంటారు. మమ్మీ, చెర్రీ నిర్దోషాన్ని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు మమ్మీ, చెర్రీకి శిక్ష పడిపోతుంది మమ్మీ, వెంటనే నాకు డివోర్స్ ఇప్పించాలి అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. తప్పకుండా బేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు సాక్ష్యాలను ఆధారాలను పరిశీలించిన మీదట చెర్రీ నిర్దోషి అనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి, చెర్రీ తప్పు చేశాడు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కోర్టు వారు చెర్రీ తప్పు చేశాడని నమ్ముతూ చెర్రీకి యావజ్జీవ కారాగార అని చెప్పి జడ్జి గారు అనౌన్స్ చేస్తూ ఉండగా, జడ్జి గారు సాక్ష్యం తీసుకొచ్చాను అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తాడు. దాంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ లిల్లీ చేయి పట్టుకొని కోర్టులోకి తీసుకొని వస్తూ ఉంటాడు. చెర్రీ ఈ అమ్మాయినే రేప్ చేశాడని చెప్పి ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసింది. ఈ అమ్మాయే అసలైన సాక్షి జడ్జి గారు, ఈ అమ్మాయి ఏం చెప్తుందో మీరే వినండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో, ఏమా నువ్వేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు అని జడ్జి గారు చెప్తూ ఉంటే, ఇక లిల్లీ బోనులోకి వెళ్ళి నుంచొని, నా పేరు లిల్లీ, చెర్రీ నా పైన అఘాయిత్యం చేశాడని చెర్రీపై కేసు ఫైల్ చేసింది నేనే జడ్జి గారు, నన్ను క్షమించండి, చెర్రీ నాపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదు, కావాలని చెర్రీపై నేనే ఇలాంటి నింద వేశాను. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, చెర్రీ నిజంగానే గెస్ట్ హౌస్ చూపించడానికి నన్ను తీసుకెళ్లాడు. గెస్ట్ హౌస్లో కావాలనే నేను చెర్రీపై పడ్డాను, చెర్రీని ప్రేమిస్తున్నానని చెప్పాను. చెర్రీ నన్ను రిజెక్ట్ చేయడంతో చెర్రీని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని చెర్రీ నన్ను అఘాయిత్యం చేశాడని అబద్ధం చెప్పాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి జడ్జి గారు, చెర్రీ నిర్దోషి, ఏ తప్పు చేయలేదు అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అపూర్వ షాక్ అయ్యి లేచి నుంచుంటుంది. జడ్జి గారు, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది, గగన్ ఫోర్స్ చేసి అబద్ధం చెప్పిస్తున్నాడు అని అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని చెప్తూ ఉంటాడు. ఏమ్మా లిల్లీ, నువ్వు నిజాయితీగా చెప్తున్నావా లేదంటే ఎవరైనా ఫోర్స్ చేస్తే చెప్తున్నావా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఎవరో ఫోర్స్ చేస్తే చెప్పట్లేదు జడ్జి గారు, నిజాయితీగానే చెప్తున్నాను, చెర్రీ నిర్దోషి అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. చెర్రీ ఏ తప్పు చేయలేదని చెర్రీపై కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయే చెప్తుంది కాబట్టి చెర్రీ ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్ముతూ చెర్రీని నిర్దోషిగా ప్రకటించి రిలీజ్ చేయడమైంది అని చెప్పి కోర్టు చెప్పడంతో అపూర్వ వాళ్ళు షాక్లో ఉంటారు. భూమి, కృష్ణప్రసాద్ సంతోషపడుతూ ఉంటారు. ఇక చెర్రీ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హగ్ చేసుకొని, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.